హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డాబా స్టైల్ కర్రీ చేయబోతున్నాను. అదే పోచ్డ్ ఎగ్ మసాలా కర్రీ. చాలా సింపుల్గా ఉంటుందండి. ఏ రోటీస్లోకైనా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పోచ్డ్ ఎగ్ కర్రీ చేయడానికి నేను అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ వాడుతున్నాను. జస్ట్ 10 మినిట్స్లో ఎగ్స్ అయితే భలే ప్రిపేర్ అయిపోతాయండి. చాలా సింపుల్ దీని ఆపరేషను. జస్ట్ ప్లగ్ కనెక్ట్ చేసేసి పైన డోమ్ని తీసేయాలి. ఈ బ్లాక్ కలర్ది పోచర్ అనమాట. ఈ ప్లేట్ వచ్చేసరికి ఎగ్ బాయిలరు. ఈ ప్లేట్ని కూడా తీసేయచ్చు. తీసి ఇందులో వాటర్ పోసుకోవాలి. జస్ట్ ఒక 100 ml వాటర్ పోసుకున్నాక ఎగ్ బాయిలర్ ప్లేట్ని పెట్టేసుకోవచ్చు. బాయిలర్లో ఎగ్స్ ఇలా పెట్టేసి స్టీమ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు పోచ్ చేస్తున్నాం కాబట్టి పోచర్ ప్లేట్ని కూడా పెట్టేసి ఎగ్స్ని పగలగొట్టేసి ఈ 4 కేసెస్లో వేసేస్తున్నాం అనమాట. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పోచ్డ్ ఎగ్స్ రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఇది పర్చేస్ చేయాలంటే కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అండ్ పోచ్ చేసుకున్న ఎగ్స్ కూడా చూసారా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయినాయో. ఇప్పుడు వీటితో కర్రీ చేసేసుకుందాము. చాలా సింపుల్ కర్రీ. ఫస్ట్ ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఈ ఉల్లిపాయల్ని ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసినవి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు. అవి 2 పచ్చిమిరపకాయలేనండి, కట్ చేసాం కదా అందుకని అలా కనిపిస్తున్నాయి అంతే. ఇప్పుడు ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా ఒక 2 మినిట్స్. ఆ తర్వాత 3 పేస్ట్ చేసుకున్న టొమాటోలు కూడా వేసేసుకోవాలి. వెంటనే మసాలా పౌడర్స్ కూడా వేసేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఈలోపే మనకి టొమాటో బాగా వేగిపోతుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాక ఇందులో 200 ml నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి. తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మిక్స్ చేసి మనం పోచ్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకుని 1 టీ స్పూను బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు 1 టీ స్పూను. తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని వెంటనే మూత పెట్టేసి బటర్ నుంచి పొగ వస్తుందండి, ఆ పొగ బాగా పట్టించాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి ఎగ్స్ని తిప్పేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తేనే. అలాగే ఈ కర్రీని రోటీలో నంచుకుంటూ తింటుంటే ఉంటుంది, భలే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి థిక్కెనింగ్ పేస్ట్లు అవి ఏం వాడలేదు కదా, చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.